మీనరాశి అనేది జ్యోతిష్య శాస్త్రంలో చివరి రాశి. ఈ రాశి వారికి జీవితాన్ని చూస్తే దృష్టికోణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరు బయటకి నిశ్శబ్దంగా సాదాసీదాగా కనిపించిన లోపల మాత్రం భావోద్వేగాల సముద్రంలా ఉంటారు. చిన్న విషయానికే హృదయం కదిలిపోతుంది. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా స్పందించేది మీనరాశి వారే. ఈ రాశి అధిపతి గ్రహం గురుడు. గురు ప్రభావం వల్ల వీరికి సహజంగానే జ్ఞానం, దయ, ఆధ్యాత్మికత, ఇతరుల పట్ల కరుణ ఎక్కువగా ఉంటుంది. వీరి మనసు చాలా సున్నితమైంది. అందుకే కొన్నిసార్లు ప్రపంచం వీరిని అర్థం చేసుకోలేకపోతుంది. మీనరాశి 3 నక్షత్రాల పాదాల్లో విభజించబడుతుంది. పూర్వభద్ర చివరి పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. పూర్వభద్ర ప్రభావం ఉన్నవారు ఆలోచనలో లోతుగా ఉంటారు. తత్వశాస్త్రం, మిస్టిక్ విషయాలపై ఆసక్తి చూపిస్తారు. ఉత్తరభద్ర ప్రభావం ఉన్నవారు చాలా సహనశీలులు, బాధ్యతాయుతంగా ఉంటారు. కుటుంబానికి అండగా నిలుస్తారు. రేవతి ప్రభావం ఉన్నవారు చాలా మృదువైన మనసు కలవారు. కళలంటే ఇష్టం, సంగీతం, రచన, ఆధ్యాత్మికత మార్గం వైపు ఆకర్షితులు అవుతారు. పాదాల ప్రభావం వల్ల ఒక్కో మీనరాశి వ్యక్తి ప్రభావంలో కొంచెం తేడా కనిపించిన మొత్తం మీద వీరందరిలోనూ దయ, ఊహాశక్తి, భావుకత్వం అనే కామన్ లక్షణాలు. ఆర్థికంగా చూస్తే మీనరాశి వారికి డబ్బు వస్తుంది, కానీ నిలవడం కాస్త కష్టం. ఎందుకంటే వీరు సంపాదన కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా అడిగితే సహాయం చేస్తారు, దానం చేస్తారు. కొన్నిసార్లు తాము నష్టపోయినా ఇతరులను కాపాడాలని చూస్తారు. అయితే గురుగ్రహం ఉన్నప్పుడు ఆకస్మిక లాభాలు, విదేశీ అవకాశాలు, క్రియేటివిటీ ఫీల్డ్ ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. వీరు ఫైనాన్స్, ఎడ్యుకేషన్, ఆధ్యాత్మిక సేవలు, మెడికల్, మ్యూజిక్, సినిమా రచన వంటి రంగాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. సరైన ప్లానింగ్ నేర్చుకుంటే జీవితంలో మంచి స్థిరత్వం సాధిస్తారు. మీనరాశి వారి మనస్తత్వం విషయానికి వస్తే మీనరాశి వారు చాలా కలల ప్రపంచంలో జీవిస్తారు. ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక విషయం గురించి గంట తరబడి ఆలోచించగలరు. ప్రేమలో పడితే పూర్తిగా అంకితమవుతారు. నమ్మకం పెట్టుకున్న వారిని ఎప్పటికీ వదలరు. కానీ మోసం జరిగితే లోపల చాలా బాధపడతారు. బయటకి చూపించకపోయినా రాత్రులు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. వీరికి ఒంటరితనం కూడా ఇష్టం. సముద్రం, ప్రకృతి, దేవాలయాలు, ప్రశాంతత ప్రదేశాలు వీరికి చాలా నచ్చుతాయి. మీనరాశి వారు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు చాలా ముఖ్యమైన విషయాలు ముందుకు రాబోతున్నాయి. వివాహ జీవితం విషయానికి వస్తే మీనరాశి వారు చాలా కేర్ చేసే భాగస్వాములు. తమ మనసు నచ్చిన వ్యక్తి కోసం ఎంత త్యాగం చేస్తారు. కానీ వీరికి అర్థం చేసుకునే భాగస్వామి అవసరం. లేకపోతే భావోద్వేగంగా ఒంటరిగా ఫీల్ అవుతారు. ఆరోగ్యం పరంగా చూస్తే వీరికి నీళ్లు సంబంధిత సమస్యలు, చలికాళ్ల భాగంలో నొప్పులు, మానసిక ఒత్తిడి సమస్యలు రావచ్చు. ధ్యానం, యోగా, ప్రార్థన వీరికి చాలా మంచిది. మొత్తం మీద మీనరాశి వారు ఈ ప్రపంచానికి అవసరమైన దయగల ఆత్మీయులు. వీరి హృదయం బంగారం. జీవితంలో కొంచెం ప్రాక్టికల్ దృష్టి పెంచుకుంటే, డబ్బు విషయంలో ప్లానింగ్ పెడితే, ఎవరు పడితే వారిని నమ్మకుండా జాగ్రత్త పడితే అందమైన స్థాయికి ఎదగగలరు. వీరి జీవితం బయటికి సాధారణంగా కనిపించిన లోపల ఒక గాఢమైన ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. మీనరాశి వారి జీవితంలోకి పి అక్షరం గల వ్యక్తి రావడం అనేది సాధారణ పరిచయం కాదు. ఇది కర్మ సంబంధం ఉన్న ఒక ప్రత్యేకమైన సంబంధం కావచ్చు. పి అక్షరం శక్తి సాధారణంగా ఫ్యాషన్, ప్రెజర్, ప్రోగ్రెస్ అనే 3 భావాలతో ఉంటుంది. అంటే ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చాక మీరు మానసికంగా, ఆర్థికంగా లేదా భావోద్వేగంగా ఒక మార్పును అనుభవిస్తారు. మొదట ఈ వ్యక్తి చాలా ఆకర్షణీయంగా, స్పష్టంగా మాట్లాడే స్వభావంతో కనిపిస్తారు. మీనరాశి వారు సున్నితమైన మనసును చాలా త్వరగా అర్థం చేసుకుంటారు. మీ ఆలోచనలను వినేలా, మీకు తోడుగా ఉండేలా కనిపిస్తారు. కానీ లోతుగా చూస్తే పి అక్షరం గల వ్యక్తి స్వభావం కొంచెం ప్రాక్టికల్, కొంచెం డామినేట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మీనరాశి వారు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఈ వ్యక్తి లాజిక్తో ఆలోచిస్తారు. అందువల్ల మొదట మీరు వారిని చాలా బలంగా అనుభవిస్తారు. వారి మాటలు మీ మీద ప్రభావం చూపిస్తాయి.
ప్రేమలో అయితే ఈ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలరు. మీరు వారి కోసం చాలా త్యాగాలు చేయటానికి సిద్ధపడతారు. ఆర్థికంగా చూస్తే ఈ వ్యక్తి రావడం వల్ల 2 రకాల ఫలితాలు ఉండవచ్చు. ఒకవేళ వారు నిజంగా మీ శ్రేయస్సును కోరుకునేవారు అయితే మీరు కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు చూపిస్తారు. బిజినెస్, ఉద్యోగం, పెట్టుబడుల విషయంలో సలహాలు ఇస్తారు. కానీ ఒకవేళ వారి ఉద్దేశం స్పష్టంగా లేకపోతే మీరు వారిని నమ్మితే డబ్బు నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మీనరాశి వారు ఎవరినైనా సానుభూతితో డబ్బు ఇస్తారు. పి అక్షరం గల వ్యక్తి మీ ఆదాయంను కూడా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే డబ్బు విషయంలో స్పష్టమైన పరిమితులు పెట్టుకోవాలి. భావోద్వేగ పరంగా చూస్తే ఈ వ్యక్తి మీ హృదయాన్ని గట్టిగా తాకుతారు. మొదట చాలా దగ్గరగా ఉంటారు. రోజు మాట్లాడటం, సలహాలు ఇవ్వటం, మీ మీద ఆధారపడటం జరుగుతుంది. కానీ ఒక దశలో వారు స్వార్థపూరితంగా మారితే మీకు తీవ్ర నిరాశ కలగవచ్చు. మీనరాశి వారికి మోసం తట్టుకోవడం కష్టం. అందుకే ఈ సంబంధంలో తొందరపడి పూర్తిగా అంకితం అవ్వకూడదు. సమయం తీసుకొని వారి నిజ స్వభావం అర్థం చేసుకోవాలి. మీనరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మొదటిగా మీ వ్యక్తిగత రహస్యాలు వెంటనే చెప్పకండి. రెండవది, డబ్బు లావాదేవీల్లో స్పష్టత అవసరం. మూడవది, మీ కుటుంబం, స్నేహితుల అభిప్రాయం కూడా వినండి. ఎందుకంటే మీనరాశి వారు ప్రేమలో పడితే ప్రపంచాన్ని మర్చిపోతారు. నాలుగవది, మీ నిర్ణయాలను పూర్తిగా వారి మీద ఆధారపడకండి. మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. పి అక్షరం గల వ్యక్తి రావడం తప్పనిసరిగా నష్టమని కాదు. ఇది మీ జీవితంలో ఒక పరీక్ష లాంటిది. వారు మీకు బలం కావచ్చు, లేకపోతే ఒక పాఠం నేర్పే వ్యక్తి కావచ్చు. ఈ సంబంధం ద్వారా మీరు మరింత ప్రాక్టికల్గా మారే అవకాశం ఎక్కువగా ఉంది. మీ హృదయం ఎంత సున్నితమైందో, అదే సమయంలో ఎంత బలంగా మారబోతుందో ఈ అనుభవం ద్వారా తెలుసుకుంటారు. మీనరాశి వారు పూర్తి జాతకాన్ని లోతుగా పరిశీలిస్తే వీరి జీవితం ఒక భావోద్వేగ ప్రయాణం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక సాధన కూడా. దయ, కరుణ, ఊహాశక్తి, త్యాగం ఇవన్నీ వీరి సహజ స్వభావాలు. గురు ప్రభావం వల్ల జ్ఞానం, దైవశక్తి, ఇతరులకు తోడుగా నిలబడే గుణం వీరికి సహజంగా ఉంటుంది. కానీ అదే సమయంలో భావోద్వేగ బలహీనత కూడా ఉంటుంది. జీవితంలో డబ్బు వస్తుంది, అవకాశాలు వస్తాయి, కానీ నిలుపుకోవడం మాత్రం నేర్చుకోవాలి. ప్రాక్టికల్ ఆలోచన పెంచుకుంటే మీనరాశి వారు జీవితంలో పెద్ద స్థాయికి ఎదగగలరు. ఇప్పుడు పి అక్షరం గల వ్యక్తి ప్రభావం చూస్తే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక మలుపు. మొదట ప్రేమ, ఆకర్షణ, మద్దతులా కనిపిస్తుంది. కానీ లోతుగా ఇది ఒక పరీక్ష. మీరు అందంగా నమ్మితే నష్టం కూడా జరగవచ్చు. జాగ్రత్త అర్థం చేసుకుంటే అదే వ్యక్తి మీకు ప్రోగ్రెస్ కూడా తీసుకురాగలడు. ఈ బంధం మీలో ఉన్న అమాయకత్వాన్ని పరీక్షిస్తుంది. మీ హద్దులు, మీ ఆత్మగౌరవం, మీ నిర్ణయ సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. మీరు మీ మనస్సు కంటే కొంచెం బుద్ధిని వినిపిస్తే ఈ ప్రభావం శుభంగా మారుతుంది. ఇప్పుడు నరకోశ ప్రభావం గురించి మాట్లాడితే ఇది అసూయ, దృష్టి, ఇతరుల నెగిటివ్ ఎనర్జీ వల్ల కలిగే ఆటంకాలను సూచిస్తుంది. మీనరాశి వారు సహజంగా మంచి మనస్సు కలవారు కాబట్టి చాలామంది విజయాన్ని చూసి అసూయ పడే అవకాశం ఎక్కువగా ఉంది. అకస్మాత్తుగా పనులు ఆగిపోవడం, డబ్బు నిలవకపోవడం, మానసిక ఒత్తిడిని పెరగటం ఇవన్నీ నరకోశ ప్రభావం లక్షణాలు కావచ్చు. దీని నుండి బయటపడాలంటే ఆధ్యాత్మిక శక్తి పెంచుకోవాలి. గురువారం ఉపవాసం, దత్తాత్రేయ లేదా గురుదేవుడి ఆరాధన, విష్ణు సహస్రనామం పఠనం, ఇంట్లో దీపం వెలిగించడం మంచిది. ముఖ్యంగా మీ విజయాలను అందరితోనూ పంచుకోవడం తగ్గించాలి. మీ ప్లాన్లు రహస్యంగా ఉంచాలి. మొత్తం మీద మీనరాశి వారికి ఈ కాలం ఒక మేలుకొలుపు. జాతకం మీకు బలం ఇస్తుంది. పి అక్షరం వ్యక్తి మీకు పాఠం నేర్పిస్తుంది. నరఘోష ప్రభావం మీకు జాగ్రత్త నేర్పిస్తుంది. ఈ మూడు కలిసినప్పుడు మీరు మరింత బలమైన వ్యక్తిగా మారుతారు. భావోద్వేగంగా ఉన్న బలహీనత కాదు, దయ ఉన్న అమాయకత్వం కాదు. మీరు మీ హద్దులు పెట్టుకున్నప్పుడు, దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆర్థికంగా ప్లాన్ చేసుకున్నప్పుడు మీ జీవితంలో స్థిరతత్వం ఖచ్చితంగా వస్తుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. మీ హృదయం బంగారం లాంటిది. కానీ బంగారం కూడా అగ్నిలో కాలినప్పుడు మరింత మెరుస్తుంది. అదేవిధంగా ఈ అనుభవాలు మీకు మెరుగుపరుస్తాయి. భయం వద్దు. జాగ్రత్త, విశ్వాసం, ధైర్యం ఈ మూడు ఉంటే మీనరాశి వారిని ఎవ్వరూ ఆపలేరు. మీనరాశి వారు, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. ధన్యవాదములు.